నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఆయనకు అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలా, ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా అన్న ప్రయత్నాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది. అందులో భాగంగానే జరగని ఆంధ్రప్రదేశ్లో గొడవల గురించి ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ దీక్ష చేశారు. అలాగే అక్కడ రాష్ట్రపతి పాలన కూడా విధించాలని కూడా డిమాండ్ చేశారు. ఇక అది ఫెయిల్ అయిన నేపథ్యంలో మరొక కుట్రకు జగన్మోహన్ రెడ్డి తెరలేపారు. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో దానిలో చంద్రబాబు గారు మళ్ళీ ముద్దాయి అని చెప్పి కొత్త ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలని అయితే చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఆయనకి ఊపిరి కూడా ఆడినట్టే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి పేరు రావడం కావచ్చు, వాళ్ళు ఆ ముఖ్యమంత్రి పీట మీద కూర్చోవడం కావచ్చు, ఈయన అసలు జీర్ణించుకోలేకపోతున్నట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జరగని అల్లర్ల గురించి ఢిల్లీ దాకా వెళ్ళి హత్యల గురించి మాట్లాడి అక్కడ ఆ దీక్ష ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా తరుముకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఇది కూడా చంద్రబాబు గారు చేశారు, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా ఉంటారు అని చెప్పి కూడా మరొక కొత్త ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని విషయంలో కూడా ఢిల్లీ వరకు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే మనం సోషల్ మీడియాలో వింటూ ఉన్నాము. సో ఏం చెప్తారు మీరు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే తను కాకపోతే ముఖ్యమంత్రి ఇంకెవరు కూడా ఉండకూడదనే ఒక దృక్పథానికి అయితే వచ్చేసాడమ్మా. 2019 నుంచి 24 వరకు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఇక తను తప్ప ఇంకెవరు కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఆయన సహించలేకపోతున్నాడు. మీరు అన్నట్టు మొన్న ఢిల్లీ వెళ్ళి ఒక 26 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి అక్కడ ధర్నా చేశాడు. ధర్నా చేస్తే కూడా అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఇదేంటి, మొన్న వచ్చి ఒక నెల కూడా అవ్వలేదు 36 హత్యలు జరిగినట్టు వచ్చి ప్రచారం చేస్తున్నాడని. అయితే వెంటనే దీని మీద కౌంటర్ ఇవ్వటానికి ఇంకోటి ఏం జరిగిందంటే అక్కడ అదే సందర్భంలో విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఒక వివాదం ఉంది కదమ్మా, శాంతి వివాదం. దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ భర్త తర్వాత కొన్ని ఆదివాసీ సంఘాలు వాళ్ళు వెళ్ళి అక్కడ నిరాహారదీక్ష చేశారు, పోటీ నిరాహారదీక్ష. దీంతో ఈయనకి సంబంధించి అంత ప్రచారం దొరకలా. ఇప్పుడు మళ్ళీ ఏదైనా కొత్త మిషన్తో వెళ్ళాలనే ఆలోచన మీద ఉన్నాడని అంటున్నారు. దీని మీద కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడని. ఎక్కువ కాలం అసలు ఆయన విజయవాడలో ఉండటానికి కూడా ఇష్టపట్టలేదు. ఆయన ఎక్కువ బెంగళూరులో గడుపుతున్నాడు, లేదంటే పులివెందుల వైపు వెళ్తున్నాడు. గతంలో ఎప్పుడు కూడా ఆయన పులివెందుల్లో కానీ బెంగళూరులో కానీ గడిపిన సందర్భం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద దృష్టి సారించకపోయినా ఆయనకి సంబంధించిన వ్యక్తిగత ఆదాయ వనరుల్ని మానిటర్ చేసుకోవటం కోసం కూడా చాలా పగడ్బందీగా ఆయన వ్యూహాలు రచించి వాటిని అమలు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఈ వనరులన్నీ కూడా ఆదాయ వనరులు మూసిపోయినాయి కదా, ఇక్కడ విజయవాడలో ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే ఒక పరిస్థితిలో ఆయన ఎక్కువ బెంగళూరులో గడపడానికి ఇష్టపడుతున్నాడు. దానికి తోడు మీరు అన్నట్టు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అది ఎటు తేలకుండా ఒక మెడ మీద కత్తిలాగా ఏలాడుతుంది. అది ఈయన అన్ని సర్టిఫికెట్లు అవినాష్ రెడ్డి అమాయకుడు, మంచివాడు, శాంతి కాముకుడు ఎన్ని ఇచ్చినా కూడా ఆయన 8వ ముద్దాయిగా కూడా అందులో బుక్ అయి ఉన్నాడు. ఇది ఆయన 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య కేసు ఎవరికి సంబంధం లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, తర్వాత ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఇట్లా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ మీదే పెట్టాడు. ఆ రోజు కూడా ఆరోపణ. కానీ ఆయన ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ కేసు విచారణప్పుడు కూడా ఎప్పుడు ఆయన మీద కేసు బుక్ చేయడానికి ప్రయత్నించలేదు. తర్వాత ఆయన ఇంకోటి ఏమన్నాడంటే సిబిఐ ఎంక్వైరీ అడిగి మళ్ళీ ఆయనే హైకోర్టులో పిటిషన్ కూడా ఉపసంహరించుకున్నాడు. రిట్ పిటిషన్ వేసాడు సిబిఐకి ఇవ్వమని. ఆయనంతటా ఆయనే మళ్ళీ విత్డ్రా అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఈ ఆలోచన కూడా చేస్తున్నట్టుగా పార్టీలో చెప్తున్నారు. కానీ ఇందులో కొంతమంది పార్టీలో కూడా ఈ ప్రయత్నాన్ని పెద్దగా హర్షించలేదని చెబుతున్నారు. ఎందుకంటే నువ్వు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో నీకు అంత సన్నిహిత సంబంధాలు ఉండి ఈ కేసు మీద వాళ్ళ మీద కేసు బుక్ చేయలేకపోయావు కదా చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు వెళ్ళి ప్రయత్నం చేయటం అంత సక్సెస్ అవ్వదు, ఇంకా అబాస్పాలు అవటం అవుతుంది. దీనికి తోడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఒక సందర్భంలో మరి ఆయన ఎందుకు అన్నాడో కానీ ఆ రోజు నా మీద ఆరోపణ చేసినప్పుడు నేను అంతగా పట్టించుకోకపోవటం నేను చేసిన తప్పేమోనని కూడా ఆయన కూడా అనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఇది సీరియస్గా తీసుకోలే, ఏదో గాలి మాటలు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా అనుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. నిజానికి అంత పెద్ద కేసుని వీళ్ళని ముద్దాయి అన్నప్పుడు అందులో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ టైంలో. ఆ రోజే ఆయన గట్టి రిటార్ట్ ఇవ్వాల్సింది. అది ఒక
చిన్నపిల్లాడి చేష్ట కింద వదిలిపెట్టాడు. అంతకుముందు కూడా ఈయన సందర్భపు మాటలు మాట్లాడటం, ఆయన పట్టించుకోకుండా ముందుకెళ్ళటం జరిగింది. కానీ ఈ మధ్యలో మరి ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆలోచన అయితే వచ్చింది. ఆ రోజు నేను దీన్ని వదిలిపెట్టడం తప్పయింది, ఆ మాట అన్నప్పుడే నేను గట్టిగా పట్టుకుంటే పోయేదాన్ని. బహుశా మరి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాడు అనేది మరి ఆయన దృష్టికి కూడా వెళ్ళిందా లేదా తెలీదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చేయటంలో దిట్టే. కానీ ఈయన వెనకాల రేపు ఢిల్లీ దాకా వెళ్ళి నాయకులు మాత్రం అంత సుముఖంగా లేరని చెబుతున్నారు. ఇట్లాంటి అంటే విఫలమయ్యే ప్రయత్నాలు చేయటం దానికన్నా సైలెంట్గా ఉంటే కూడా, ఇప్పుడు ఆయన ఎవరు మన వెంకటరామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కూడా ఏం చెప్పాడంటే, మనం కనీసం 1 సంవత్సరం పాటు మౌనంగా ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఏదైనా కానీ మంచో చెడో ప్రభుత్వం ఎన్నికైనప్పుడు వాళ్ళకి ఆ సమయం ఇవ్వాలి, అంతేగాని ప్రతిదానికి ఇప్పుడే వాళ్ళు విఫలమయ్యారని చెప్పి మనం రాష్ట్రపతి పాలన పెట్టాలంటాం, ఢిల్లీకి వెళ్ళటం, రోజు ఇక్కడ విమర్శలు చేయటం వలన మన విశ్వసనీయత పెరగదు. మనం వాళ్ళకి ఆ టైం ఇచ్చి మనం ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలి తప్ప ఈ కుర్చీ కోసమే మనం కూర్చున్నాం అన్నట్టుగా విమర్శలు చేయకూడదనే మాట 2-3 చెప్పారు. ఈవెన్ పేరు నాని కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, కుటుంబంలో ఉన్న అంతర్గత వివాదాలు నువ్వు పరిష్కరించుకోకుండా ఈ పార్టీ ముందుకెళ్ళటం కుదరదు, నీ మూలాన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్నారని. ఈ ప్రయత్నంలో ఇక ఎటు ఆయన కూడా పాల్పోవట్లేదు. గవర్నమెంట్ ఏం తప్పు చేస్తా అని ఎదురు చూస్తుంటే తప్పు జరగట్లేదు. ఇవాళ మీరు అన్నట్టు ఈ వరదల విషయంలో కూడా బయటకు వస్తాడంటున్నారు. ఇవాళ 3 గంటలకు వెళ్ళి సింగనగర్ ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం అనుకున్న దానికన్నా కూడా సమర్థంగా ముందుకెళ్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విజయవాడ కానీ, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో జరిగిన ఈ డ్యామేజెస్ని వాళ్ళు ముందుగానే పసిగట్టారు. ఎందుకంటే వాళ్ళు ఊహించకుండా వచ్చిన వరదను కూడా దాన్ని ఎట్టా ఎదుర్కోవాలనేది ఒక 10 గంటలు, అంటే ఫస్ట్ ఒక 5-6 గంటల్లో వాళ్ళకి అవగాహన చిక్కలేదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆదివారం రాత్రి అంతా కూడా దీన్ని మానిటర్ చేసుకుంటే తిరిగాడో, అధికారుల్లో కూడా చురుకుదనం వచ్చింది, దీన్ని మనం కూడా ఎదుర్కోవాలని. అట్లాగే కొన్ని ప్రైవేటు వ్యవస్థలను కూడా ఇప్పుడు దింపారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక 2,500,000 మందికి ఫుడ్ ఇవ్వాలంటే హరే రామ హరే కృష్ణ మిషన్కి ఇచ్చారు కొంత, 1,00,000 మందికి చేయమని. అట్లాగే కనకదుర్గమ్మ టెంపుల్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా భారీ ఎత్తున పులిహారలు అవి చేస్తారు కదా, వాళ్ళకి చెప్పడంతో పాటు ఎక్కడికక్కడ హోటల్ యజమానులు కూడా, ప్రైవేట్ యజమానులు కూడా భాగస్వామ్యం చేశారు. ఇదొక అనుకోని ఉపద్రవం వచ్చింది, మీరందరూ కూడా సహాయం చేయాలి అంటే వాళ్ళకేంటి, వాళ్ళు కనుక వీళ్ళు మానిటర్ చేసి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు ఏ హోటల్ వాళ్ళు ఎన్ని ఇచ్చింది ఫుడ్ ప్యాకెట్స్ రికార్డ్ చేస్తారు, చేసి వాళ్ళు దానికి తగ్గ అమౌంట్ ఇస్తారు. లేదు వాలంటరీగా వాళ్ళు కొంత మేము తీసుకుంటామండి, మాకు కాస్ట్ టు కాస్ట్ ఇచ్చినా చాలంటారు. ఇలాంటప్పుడు ఎవరు కూడా లాభం ఆశించరు. ఎంతైతే వాళ్ళకి అది వండటానికి ఖర్చు అయిందో ఆ ఖర్చులు ఇవ్వమని అడుగుతారు. ఇట్లా రకరకాల ఆలోచనలు చేశారు. తర్వాత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పడవలు అవి తెప్పించడంతో పాటు లోకల్గా ఉండే ట్రాక్టర్స్ని దించడం అనేది చాలా మంచి ఆలోచన. ట్రాక్టర్స్ ఇలాంటి వరద ప్రాంతాల్లో తిరగలుగుతాయి, అవి వాటికేమీ ఇబ్బంది లేదు. అది ఒక మంచి ఆలోచన. దేశీయమైన మనకి పొరుగునే ఉండేటువంటి ఊళ్ళలోంచి ట్రాక్టర్స్ని ప్రెస్ చేయడం కూడా ఒక మంచి ఆలోచన. అది ప్రాక్టికల్గా గతంలో ఉప్పెన వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో రోడ్డు క్లియర్ చేయడానికి ఎక్కడి నుంచో మిషనరీ వచ్చే పరిస్థితి లేదు ఆ రోజుల్లో, 77లో. అప్పుడు కూడా వెంగళరావు గారి టైంలో ట్రాక్టర్స్ పెట్టి, కల్టివేటర్స్ పెట్టి రోడ్ల మీద ఉన్న శవాల్ని, చెత్త చెదారం, ఇలాంటి తర్వాత చెట్లు కొమ్మలు వీటన్నిటిని క్లియర్ చేయడానికి ఉపయోగించారు. ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉన్న యంత్రాంగాన్ని అమలు చేసి చేయాలి, కానీ ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాటి మీద పెద్దగా మనం ఆశించకూడదు. నిన్న అంతకెందుకు ఖమ్మం జిల్లాలో 9 మంది ఇరుక్కుపోయిన సందర్భంలో కూడా అక్కడి నుంచి హెలికాప్టర్స్ తెప్పించడానికి ప్రయత్నించిన వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్స్ విజయవాడలో ఆపేయాల్సి వచ్చింది. ఒక్కసారి హెలికాప్టర్ పైలట్లు ఎప్పుడైనా సరే వాళ్ళు కనుక వాతావరణం అనుకూలించలేదు కానీ సాంకేతికంగా కనుక అభ్యంతరం చెబితే ఆ హెలికాప్టర్ని వెళ్ళమని ఎవరు చెప్పలేరు. అట్లా ఫోర్స్ చేసిన సందర్భాల్లో ప్రమాదాలకు గురైన సంఖ్య ఎక్కువ ఉంది. అందువల్ల నిన్న ప్రాక్టికల్గా అక్కడ కూడా జేసీబీని రంగంలోకి దించారు. అలా జేసీబీతోనూ పొక్లైన్లతోనూ ఇట్లాంటి ఉపద్రవాలను ఎదుర్కోవాలి తప్ప వీటి కోసం ఎక్కడి నుంచో హెలికాప్టర్స్ ఒక్కోసారి వాతావరణం అనుకూలించలేనప్పుడు ప్రభుత్వాలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నా వాతావరణం అనుకూలించినప్పుడు చేయలేరు పనులు, రెస్క్యూ ఆపరేషన్స్ చేయలేరు. ఇలాంటివి మనం హిమాచల్ ప్రదేశ్లో కూడా చూస్తున్నాం. ఎక్కడైనా కూడా నార్త్లో జరుగుతుంది, ఇక్కడ కూడా. కాబట్టి ఇవాళ ఆయన ఆశించినటువంటి వైఫల్యం కనపట్టల్లా. మీరు అన్నట్టు ఈ వైఫల్యాలు ఎట్టాగూ దొరకటం లేదు కాబట్టి కనీసం వాళ్ళ బాబాయ్ గారు హత్యని మళ్ళీ 2019లో ఎట్టయితే ఉపయోగించాడో ఆ కార్డు ఉపయోగించిన ఆశ్చర్యం లేదు. కానీ అది అంత సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉండదమ్మా. చూద్దాం మరి ముందు ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ అమ్మ. గోవర్ధన, మన వీక్షకులు కూడా.